నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఓటమి అంచున ఉన్న నేపథ్యంలో పెయిడ్ ఆర్టిస్టులు అయితే రంగంలోకి దిగారు. గతంలో ఆయనకి గులకరాడి దాడి ఘటన జరిగినప్పుడు మనం చూసాం కొంతమంది యూట్యూబ్ ఆర్టిస్టులు రంగంలోకి దిగి ఎంత ప్రచారం చేశారు అని. అయితే ఇప్పుడు మరి వైసీపీ పార్టీ నుంచి ఒక ఆణిముత్యం అయితే రంగంలోకి దిగి టీడీపీపై ఒక ముసలి తోడేలు గుంటనక్క కథ ఒకటి చెప్తూ పరోక్షంగా విమర్శలు అయితే చేశారు. మరి ఆణిముత్యం ఎవరు, ఆవిడ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సో గతంలో గులకరాయి దాడి ఘటన జరిగినప్పుడు మనం చూసాం ఒక యూట్యూబ్ ఆర్టిస్ట్ రంగంలోకి దిగి మాకెవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మొత్తుకున్నారు. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేస్తూ. అయితే ఇప్పుడు చూస్తే ఒక ఆణిముత్యం రంగప్రవేశం చేసి మరి వైసీపీకి వత్తాసు పలికే ప్రయత్నం చేస్తుంది. మరి ఆణిముత్యం ఎవరు అని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఆవిడ చెప్పే మరి నీతులు, ఆవిడ చేస్తున్న టీడీపీపై విమర్శలు ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? అసలు ఆవిడ ఆణిముత్యం అంటున్నావేంటమ్మా? ఆవిడ ఒక గురువింద గింజ. ఇప్పుడు ముందు తన ఇల్లు చక్కబెట్టుకుని ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడాలి. తన మొగుడు గురించి చూసుకోమను, వాళ్ళు చేసిన పనులు చూసుకోమను. ఇప్పటికే వాళ్ళ ఆయన మీద కేసు ఉంది. ఇప్పుడు ఆ శ్యామల అన్న ఆవిడ మీద కూడా ఇప్పుడు కేసు ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఆవిడ ఎంతవరకు భర్తకి సపోర్ట్ చేసింది, వాళ్ళు ఆ ₹1,00,00,000 తినేసారా లేదా అనే విషయం మీద ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. దాన్ని పక్కకి మరల్చి ఈవిడ ఇవన్నీ మాట్లాడుతుంది ఏంటి? ఇప్పుడు డబ్బుల కోసం వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులుగా మారారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అందరూ వత్తాసు పలుకుతున్నారు. మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారు వస్తున్నారు, చిరంజీవి గారి భార్య వస్తున్నారు సురేఖ గారు, నాగబాబు గారు ఆల్రెడీ కూడా ఉన్నారు. ఇవాళ మీకు తెలిస్తే అల్లు అర్జున్ మావయ్యకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు మేడం మీరు చెప్తున్న దాన్ని బట్టి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను, ఆడియన్స్ కోసం కావచ్చు, తెలియని వాళ్ళ కోసం కావచ్చు. ఇక్కడ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తరపున వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అండి, అది ఫ్యామిలీ కదా. ఇప్పుడు జగన్ గారికి ఎలా వస్తుంది తన ఫ్యామిలీ, అలాగే చంద్రబాబు గారికి ఫ్యామిలీ వస్తుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫ్యామిలీ. కాకపోతే వాళ్ళ ఆర్టిస్టులు, వాళ్ళని ఆర్టిస్టులు అని మనం అనలేం కదా. వాళ్ళ ఫ్యామిలీ ఆయన సైడ్ నుంచి రంగంలో దిగి ప్రచారం చేయాలని చూస్తుంది. సో దీన్ని కూడా వక్రీకరించి ఈవిడ చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్పేది, పచ్చకామెరలో వాడికి లోకం అందిందని ఈవిడికి అలా కనిపిస్తోంది. ఇప్పుడు నేను అనేది మీరు చెప్పినట్టుగా వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా. అతనికి అన్నగారు వస్తున్నాడు, తర్వాత మేనల్లుడు వస్తున్నాడు, అన్న కొడుకు వస్తున్నాడు సపోర్ట్ రామ్ చరణ్, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. నీకేంటి బాధ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం కుటుంబాన్ని బయటికి పంపించుకున్నాడు. ఆయన పంపించుకుని వాళ్ళకు వస్తున్నాడు వీళ్ళకి వస్తున్నాడు నేడుస్తాడేంటి? అర్థం ఉందా ఏమన్నా? ఇప్పుడు గుంటనక్కను ముసలి తోడేలు కథ చెప్తుందా ఈ అమ్మాయి? ఆఫ్టర్ ఆల్ ఈ పిల్ల ఏంటి అసలు? ఈ శ్యామల ఎవరు అసలు? ఏమనుకుంటోంది? అమ్మాయి స్టేచర్ ఏంటి? వాట్ షీ ఈజ్ టాకింగ్? ఏదో కొంచెం యాంకరింగ్ చేసుకుని బతుకుతున్న పిల్ల ఉన్నది కూడా చెడుపుకుంటుందా? ఈరోజు బయటకు వెళ్తే బతకగలదా? ఏం మాట్లాడుతోంది అసలు? ప్రజలు నమ్ముతారా ఇవన్నీ? అదైనా గొప్ప అనుకుంటుందా? చాలా తెలివిగా కథ చెప్పాను అనుకుంటుందా? ఇప్పుడు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దమ్మరి గుడిసెలని ఈ మహాతల్లి చేసే పనులు ప్రపంచం అంతా తెలుసు. ముందు నువ్వేంటో నీ బతుకేంటో చూసుకో. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేంత తాహత నీకు లేదు. ఆయన 40 ఏళ్ల జీవితం ముందు నీకు 40 ఏళ్ళు కూడా వయసు ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు జీవితం ఏం చూసావో కూడా నాకు తెలియదు. నీలాంటి వాళ్ళు మాట్లాడే ముందు డబ్బుల కోసం మాట్లాడితే కూడా ఇట్లా మాట్లాడకూడదు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంతటి దానివి కాదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో. ఏదో ఒక ఛానల్కి, నీకు కావాల్సిన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేసి ఇంటర్వ్యూలో కథ చెప్పేసి ప్రజలకి మీరే అర్థం చేసుకోండి అని చెప్పేంత స్థాయి నీది కాదు. ప్రజలకు తెలుసు ఎవరు గుంటనక్కో, ఎవరు ముసలి తోడేలో, ఎవరు పిల్ల కుందేలో అందరికీ తెలుసు. ఆ పిల్ల కుందేలు నువ్వు కూడా కావచ్చు, ఎందుకంటే నువ్వు అవసరానికి వెళ్ళావు కాబట్టి నువ్వైనా పిల్ల కుందేలు కావచ్చు. కాబట్టి శ్యామల గారు, మీరు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. కొంచెం మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీరు ఏంటో తెలుసుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ముందు భూమి మీద నిలబడండి. ఇవన్నీ టెంపరీ. మీకు ఏదో కాస్త 4 డబ్బులు వచ్చాయి కదా అని మాట్లాడేస్తే ఇంకొక నెల్లాళ్ళు పోతే మీ బతుకేంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి తొందరపడి మాటలు మీరకండి శ్యామల గారు. తర్వాత ఆవిడ మాట్లాడిందండి శ్యామల. ఏం మాట్లాడిందంటే ఇంతమంది చెల్లెళ్ళ కోసం ఆ చెల్లెల్ని పంపించేసినా పర్వాలేదని చెప్పింది. ఆవిడ తీర్పిచ్చింది కొత్తగా నిన్న మాట్లాడేటప్పుడు. అసలు ఇంట్లో చెల్లెల్ని ఎవడన్నా పంపించేసి ఊళ్ళో వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడు ఎవడైనా? బుద్ధున్న మాటేనా అది? ఇల్లు చక్కబెట్టుకోలేని వాడు ఊళ్ళో వాళ్ళని చక్కబెడతాడా? సొంత తల్లిని పంపించేశాడు, సొంత చెల్లిని పంపించేశాడు. ఈ శ్యామల్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలేంటి అసలు? నువ్వు ఇంట్లోంచి వచ్చేసావా నీ మొగుడిని వదిలేసి? నిజంగా అందరూ అదే కదా అనుకుంటున్నారు. ఇప్పుడు విడాకులు ఇచ్చేసిందో లేదో తెలియదు. ఈ గొడవల్లో, ఆ రియల్ ఎస్టేట్ గొడవల్లో ఎవరినో ముంచారు ఇద్దరు కలిపి. లక్ష్మి అనే ఆవిడ ఎవరో కేసు వేసింది.
సో అవన్నీ చూసుకోమనమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని పంపించేసినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడింది. వాళ్ళ షర్మిల ఉతికి ఆరేస్తోంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరు అందరని. ఈ శ్యామలకు కూడా రేపు పెడుతుంది అమ్మాయి షర్మిల. అందుకని షర్మిల లాంటి వాళ్ళని చూసి ఈవిడ బుద్ధి తెచ్చుకోవాలి. తను త్యాగాలు చేసి షర్మిల ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అన్నగారు ఈరోజు ఇలా ఉన్నాడంటే, మీకు బిచ్చ వేస్తున్నాడంటే బికాజ్ ఆఫ్ షర్మిల. మీలాంటి వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులుగా మారగలిగారంటే బికాజ్ ఆఫ్ షర్మిల. కాబట్టి నువ్వు మాట్లాడే స్థాయి కాదు, షర్మిల గురించి మాట్లాడే స్థాయి కాదు నీది, చంద్రబాబు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు, అంతకంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి కాదు, బీజేపీ గురించి మాట్లాడే స్థాయి అంతకంటే కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటల్ని మనం సీరియస్గా తీసుకుని వీటికి విలువ ఇవ్వటం కూడా అనవసరమేమో. సో ఈవిడ డైరెక్ట్గా పిఠాపురంలోనే ప్రచారానికి దిగిందండి, క్యాంపెయినింగ్ చేస్తుంది, అక్కడ వంగా గీతకి సపోర్ట్ చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తరపున ఎవరైతే జబర్దస్త్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు సపోర్ట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళందరినీ పందులే గుంపుగా వస్తాయి. వంగా గీత ఇక్కడ నియోజకవర్గానికి ఎంతో మంచి చేసింది, సో ఆవిడ గెలుపు తథ్యమని చెప్పి ఆవిడ చెప్తోంది. అంటే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి కూడా ఎలా చూడొచ్చు అంటారు? పందులు గుంపుగా వచ్చినా వాటికి ఒక యూనిటీ ఉంటుంది. ఓకే, పందులేం తక్కువ కాదు. అసలు ఏ జంతువుతోటి మనిషి తన్ని తాను పోల్చుకోకూడదు. ఎందుకంటే వాటి ముందు మనం సిగ్గుపడాలి. జంతువులకు ఉన్న విచక్షణ జ్ఞానం మనకి లేదు. కాబట్టి నీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు వీళ్ళు. సింహాన్ని ఒక బోన్లో పెట్టి కట్టేయచ్చు, ఆ విషయం వీళ్ళకి తెలియదేమో. రేపొద్దున ఈయన కేసులన్నీ బయటకు వస్తే జైలు అనే బోన్లో పడేస్తారు ఎలాగా. అది శ్యామల్ లాంటి వాళ్ళు గుర్తించాలి. కాబట్టి జంతువులతో మనని పోల్చుకుని వాటిని చిన్నవాటిని చేయొద్దు మనం. నువ్వు నీ అజ్ఞానంతో నువ్వు మాట్లాడకు. జబర్దస్త్ వాళ్ళు ఇవాళ కొత్తగా నాగబాబు గారి గురించి కానీ, చిరంజీవి గారి గురించి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కానీ సపోర్ట్ చేయడం ఇవాళ కొత్త కాదు. అది వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళ వైపే ఉన్నారు. ఇవాళ కొత్తగా వాళ్ళు రంగంలోకి రాలేదు, పిఠాపురానికి అంతకంటా రాలేదు. కాబట్టి శ్యామల్ లాంటి వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకుని ఇంకొక నెల పోతే వాట్ షీ విల్ డూ అనేది ఆవిడ నిర్ణయించుకుంటే బాగుంటుంది. అనవసరమైన కమెంట్స్ చేసి పిఠాపురంలో ఆవిడ పరువు పోగొట్టుకోవద్దు. వంగా గీతకు వచ్చే ఆ 10 ఓట్లు రాకుండా చేయొద్దు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.